సో ఈనాడులో ఏపీకి సంబంధించి ప్రధానంగా మనం పత్రికలు అయితే చూసుకున్నాం. సో దేవుడా నువ్వే దిక్కు, ఆలయంలోని దుర్భాషల దండకం, జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు, కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్, కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశంగా మారిన వైకాపా నేతల తీరు. సో దీనికి సంబంధించి ఒక ఇమేజ్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆలయ ప్రాంగణంలో అర్చకులకు క్షమాపణ చెబుతున్న వైకాపా నాయకుడు చంద్రరావు. సో శివయ్య సాక్షిగా రాజీ నాటకం, అర్చకులపై దాడి చేసిన వైసీపీ నేతను కాపాడే యత్నాలు, బలవంతంగా క్షమాపణ చెప్పించి రాజీ చేయించే యత్నం, ఆలయ ప్రాంగణంలోని ఆర్జేసీ విచారణ, ముక్కుబడి కేసుతో సరిపెట్టిన పోలీసులు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, న్యాయవాదులు, సామాజిక ఇంజనీర్లు కక్షదారులతో సామాన్య భాషలోనే మాట్లాడాలి, ఎస్వి విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు. సో ప్రజల్లోకి పరదాల వీరుడు, ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు, 5 ఏళ్లు వారికి ఆమెడు దూరమే, రచ్చబండ అదుగో ఇదిగో అంటూ మర్చిపోయారు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లోనే అడుగులు, నేటి నుంచి ముఖ్యమంత్రి బస్సు యాత్ర. సో వంతెనను ఢీకొన్నాడు నౌక. సో అమెరికాలోని బల్ట్ మేర్లో కుప్పకూలిన వంతెన, నదిలో పడిన వాహనాలు, పలువురు గల్లంతు. సో నౌక సిబ్బంది భారతీయులేనని గుర్తింపు. సో అంతా క్షేమమేనని తెలిసిన అధికారులు. సో ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన కుప్పం టూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే, సో మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం, 60 రోజుల్లో పరీక్ష ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలు తీయం, మెరుగైన జీవితం ఇస్తాం. సో 100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి, జై బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. సో కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన ఒక విషయం ఏదైనా ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. సో జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్, నాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో, ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ మీద నిఘా, వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వారు, సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజుల డ్యూటీ, నల్గొండ జిల్లా 3 బైపాస్లో సో ఎస్ఐబి కీలక పాత్ర, పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్, ఓ మాజీ మంత్రి హత్య కుట్ర వెనుక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉన్నట్టు గుర్తింపు. సో ఇక కేటీఆర్కి సంబంధించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, వెంట్రు కూడా పీకలేరు, ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో. సో సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ విసిన సవాలని కూడా చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డికి సీఎంగా పనిచేసే తెలివి లేదు, రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు, దానంపై వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ స్థాయి మీటింగ్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కవిత, మనందరికీ తెలిసినట్టు నిన్న కవిత జైలుకి వెళ్ళింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన కవితకి సంబంధించిన పాయింట్ చూసుకున్నట్లయితే, తీహార్ జైలుకు కవిత, బెయిల్ వద్దన్న ఈడీ వాదంతో ఏకీభవించిన కోర్టు, ఏప్రిల్ 9 వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ. సో కొడుకుకు పరీక్షలు ఉన్నాయని బెయిల్ కోసం పిటిషన్, వచ్చే నెల 1 మధ్యంతర బెయిల్పై విచారణ. సో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం. సో ఇక్కడ కవితకి సంబంధించి కవిత కామెంట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, కడిగిన ముత్యంలా బయటికి వస్తా, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ ర్యాలింగ్ కేసు. సో కవిత చేసిన కామెంట్స్ ఇవి. సో లిక్కర్ స్కామ్ నిందితులను బీజేపీలో చేరుతున్నారని కవిత ఆరోపించింది. సో కోర్టుకి తీసుకెళ్తున్న సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలువి. సో మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది ఏంటి, ఈయన చూసి 3వ ఓటు వేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా అన్నట్టుగా బీజేపీ వ్యవహారం. ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడలో జాతర సభ, 100 రోజుల పాలనకు లోక్సభ ఎన్నికల రెఫరెండం. సో 14 సీట్లలో గెలిపే లక్ష్యమని వెల్లడి. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్. సో కవితకు సంబంధించి కిషన్ రెడ్డి స్పందన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎందులో కడుగుతారు, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై కిషన్ రెడ్డి. సో ఇది అక్రమ కేసు అంటున్న కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా వెల్లడి. సో ఇక్కడ చూసుకుంటే, బాలికపై రేప్ కేసులో జగిత్యాల దాటని ఇన్వెస్టిగేషన్, డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లింక్ను తెంపేసిన లోకల్ పోలీసులు, గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం, సద్వార్ హోమ్ ఇన్ఛార్జికి బెదిరింపులు, కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర, బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు. సో నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు వైరల్. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే, సో ప్రస్తుతం ఎండలకు సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. సో ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదు. వచ్చే నెల 4 రోజుల్లో ఇంకో 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీ తరపున ఒక్కొక్క నాయకుడు చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఫోన్ ట్యాపింగ్లో A1 కేసీఆర్, మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి.
ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్. సో ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సో నాటి డీజీపీ కనుసన్నల్లోనే అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖను భ్రష్టు పట్టించారు. సమగ్ర విచారణతోనే ట్యాపింగ్, వాస్తవాలు వెలుగులోకి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి డీజీపీ రవిగుప్తకు లేఖ. సో ఇక దీనికి సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే దృష్టి మళ్లించేందుకే ఇష్యూ, మీడియా యూట్యూబ్ ఛానల్కు కావాలనే ట్యాపింగ్ లింకులు. సో మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్కు వార్తా ఛానళ్ళకైతే ట్యాపింగ్ లీకుల విషయాన్ని దృష్టి మళ్లించడానికి ఇచ్చారు అని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. సో అంతేకాకుండా హామీలు అమలు అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇదంతా, ట్యాపింగ్ బాధితులపై చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మరో వార్తను చూసుకోవచ్చు. సో మాజీ మంత్రి సూచనలతోనే నా ఫోన్ ట్యాపింగ్. మహబూబ్ నగర్ టౌన్లో పనిచేస్తున్న పోలీసుల ప్రమేయం, నా వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, నా వ్యక్తిగత సిబ్బంది ఉద్యోగులు కూడా బెదిరింపు కాల్స్. కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరికొందరు బాధితుల నుంచి ఫిర్యాదు, డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే దానం యోనం ఫిర్యాదు. సో మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మేడిగడ్డ సమస్యను ఎప్పుడు గుర్తించారు, చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఎన్డీఎస్ఏ లేఖ, 3 బ్యారేజ్ల నిర్మాణ సంస్థలకు విడిగా లెటర్, త్వరలోనే రిపేర్ పనులపై ప్రాథమిక నివేదిక. ఇందాక కూడా చూసుకున్నాం, సర్వేల ఆధారంగానే టికెట్లు, తుక్కుగూడ నుంచి జాతీయ రాజకీయాల్లో మార్పు. సో ఏప్రిల్ 6 లేదా 7న బహిరంగ సభ నిర్వహించినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో కేజ్రీవాల్ 2వ ఉత్తర్వు, మొహల్లా క్లినిక్లో మందుల కొరత లేకుండా చూడని ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించిన ఢిల్లీ సీఎం, వెల్లడించిన మంత్రి సౌరభ్ భరద్వాజ్. సో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు. తిహార్ జైలుకు తరలించిన ఈడీ ఆఫీసర్లు ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్, దుస్తులకు స్పెషల్ పర్మిషన్. మధ్యంతర బెయిల్పై వచ్చే నెల 1న విచారణ, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. సో ఇక్కడ కూడా కవిత చేసిన కొన్ని కామెంట్స్ చూసుకోవచ్చు. నేను అప్రూవర్గా మారే ప్రసక్తి లేదు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్, అడిగిన ముత్యంలా బయటకు వస్తా అంటూ కవిత స్పష్టం చేశారు. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే, 150 మండలాల్లో కరువు ఛాయలు, భూగర్భ శోకం, భారీగా తగ్గిన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణిత. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకు పైగా పతనమైన నీటి మట్టాలు. సో రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడింది అన్న దానికి ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. సో జ్యుడిషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత 14 రోజుల కస్టడీ, ప్రత్యేక కోర్టు ఆదేశం. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్లో కవితకు కీలక పాత్ర. సో ఈడీ స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇదే వార్తని మనం ఇందాక కూడా చూసుకున్నాం, పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇవ్వాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ కేటీఆర్ సంబంధించి మరో వాక్యం చూసుకున్నట్టయితే, రేవంత్ను చూసి ఎవరు భయపడరు, అక్రమ వసూలు చేసి ఢిల్లీకి 2500 కోట్ల కుప్పం, దానం అర్హతపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. సో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో తొలి చేరిక రేవంత్. సో కేటీఆర్ స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మనం ప్రధానంగా పత్రికలో చూసుకున్నట్టయితే, ఒకటి కవిత కామెంట్స్, మరొకటి ఎన్నికలు పూర్తయిన వెంటనే రేవంత్ బీజేపీలో జాయిన్ అవుతాడు అని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. సో ఇదే అంశాన్ని ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. అంతవరకు స్టే విత్ us.